చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక మీరు విషయాలు ఆలోచన చేయండి. వచ్చాము కూర్చున్నాము వెళ్ళిపోయామన్నట్టుగా ఉంటే మీకు విషయాలు అర్థం కాదు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఈ మాటను మీరు జాగ్రత్తగా మనసు పెట్టండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒక మాట మీరు ఆలోచన చేయండి. లోకానికి ప్రభువుని పంపించింది ఎవరు? తండ్రి. ఏ ఉద్దేశంతో పంపించాడు? సర్వ ప్రపంచాన్ని రక్షించడానికి లోకరక్షకుడిగా నియమించి పంపాడట. అంటే వచ్చిన ఆయన ఎలాగొచ్చాడు? అందరినీ రక్షించడానికి వచ్చాడు. ఈ రక్షించడానికి వచ్చిన ఆయన అందరి కోసం ఏం కార్చాడు? భూమి మీద రక్తం కార్చాడు. ఈయన రక్తంతో ఏం కొన్నాడో ఒకసారి ఒక మాట చూపిస్తాం. ఇప్పుడు లోకానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఏ ఉద్దేశంతో పంపించాడు తండ్రి? సర్వలోకాన్ని రక్షకుడిగా ఉండి ఆయన రక్షించాలి. దేన్ని? సర్వ ప్రపంచాన్ని. ఇప్పుడు వచ్చిన ఆయన ఏం కార్చాడో చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు అనే పదం కాడ ఫుట్ నోట్ లో 4 అని ఉంది. కింద ఏముంది? ప్రభువు అని ఉంది. అని అంటే ఇప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి అన్నాడు. అంటే ఇప్పుడు ఏ దేవుడు సంఘం కోసం రక్తం ఇచ్చాడు? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. మీరు ఇక్కడ పాయింట్ గమనించారు. దేవుడు అనే పదం వాడాడు, అక్కడ తన స్వరక్తం ఇచ్చి అనే పదం కూడా వాడాడు. అంటే ఇప్పుడు సర్వలోకానికి రక్షకుడిగా ఉండడానికి నియమించబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇప్పుడు సర్వ ప్రపంచం కొరకు రక్తం కాచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి ఏం సంపాదించాడట? సంఘం సంపాదించాడంట. ఇప్పుడు ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఎవరిదవుతుంది? క్రీస్తుదే అవుతుంది. ఇప్పుడు